వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. వరుసగా 6వ రోజు స్టాక్ మార్కెట్లు అదూర్స్ అనిపించాయి. దేశీయ వృద్ధి రేటు స్ట్రాంగ్ గా ఉండటంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. దీంతో పాటు ద్రవ్యోల్బణం రేటు దిగిరావడం, డాలర్ మారకం విలువ బలహీనంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపారు. బ్యాంకింగ్, ఐటీ షేర్లు మార్కెట్లను లీడ్ చేయడంతో దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఇవాళ ఒక్కరోజే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పెరిగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ 78,000 మార్కును క్రాస్ చేసింది. ఇవాళ సెన్సెక్స్ 77,178 నుండి 78,107 పాయింట్ల మధ్య కదలాడింది. ఈ ఏడాది భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఆ లోటును గత 6 రోజులుగా భర్తీ చేసుకుంది. ఇక చాలా రోజుల తర్వాత ఇవాళ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపారు. ఇవాళ దాదాపు 8,000 కోట్ల షేర్లను ఎఫ్ఐఐలు కొనుగోలు చేశారు. గత 4 నెలల్లో ఇంట్రాడేలో ఎఫ్ఎఫ్ఐలు ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి. ఇవాళ ఇన్వెస్టర్ల సంపద 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ల పయనమేటు, బుల్ ర్యాలీ రాబోయే రోజుల్లో కంటిన్యూ అవుతుందా? ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఏంటి ఈ జోరుకు గల కారణాలు ఏంటి? ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ కదండి. ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా కీన్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఫాల్ అనేది చాలా కంటిన్యూస్ అయిపోయిందండి. లాస్ట్ 5 months నుంచి మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ ఎవ్రీ డే డైలీ నెగిటివ్ కనిపించేది. సో దానివల్ల చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు. బట్ ఎప్పుడు ఇలా జరగలేదండి. కంటిన్యూస్ గా 5 months 6 months ఫాల్ అనేది ఎప్పుడు జరగలేదు. సో దిస్ టైమ్ హ్యాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ 19 years తర్వాత ఇలా కంటిన్యూస్ గా సేల్ అవడం. సో ఫైనల్ గా ఈ రోజు అయితే మార్కెట్స్ అంటే లాస్ట్ వీక్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ లాస్ట్ వీక్ నుంచే మనకి పాజిటివ్ 5 to 6 months డౌన్ చూసాం కదా మ్యామ్. అదంతా కవర్ అయిందా? ఇంకా లేదండి, ఇంకా లేదు. ఇటు 2025 లాసెస్ వరకు కవర్ అయ్యాయి. ఇంకా మనము ఇంకా కొంచెం కంప్లీట్ గా కవర్ అవ్వాలంటే మనకి ఆల్ టైమ్ హై నిఫ్టీ చూసుకుంటే మనకి 26,277. సో 26,277 అంటే ఇప్పుడు మనం ఈ రోజు 23,700 ఆ రేంజ్ లో మనము ఉన్నాము. అంటే ఇంకా చాలా గ్యాప్ అయితే మనకి కనిపిస్తుంది. 23,700 అంటే ఇప్పుడు 24,000 టచ్ చేసిన ఇంకా 2,000 పాయింట్స్ ఇంకా రికవరీ. అంటే మన నిఫ్టీ ఆల్ టైమ్ హై వరకు వెళ్ళాలి అంటే మనకి 26,277 ఆల్ టైమ్ హైకి రీచ్ అవడానికి ఇంకా చాలా టైం అయితే మనకి కనిపిస్తుంది. బట్ రైట్ నౌ కొంచెం అయితే బ్రేక్ అయితే వచ్చిందండి. ఈ సెల్ ఆఫ్ కి అయితే బ్రేక్ వచ్చిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో దానికి మీరు అన్నట్టుగా కొన్ని రీజన్స్ అయితే పాజిటివ్ గా మన ఎకనామిక్ అంటే మన ఇండియన్ గ్లోబల్ ఎకానమీ కొంచెం పుల్ ఓవర్ అయింది అనేది మనం అయితే ఖచ్చితంగా. మనతో పాటు క్రాంతి బత్ని గారు కూడా యాడ్ అయ్యారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో సార్. సార్ అంటే దేశీయ స్టాక్ మార్కెట్ల పయనమేటు? మార్కెట్ యొక్క మూడ్ కనుక చూస్తే ఎక్స్ట్రీమ్ పెసిమిజం అండ్ ఎక్స్ట్రీమ్ ఎగ్జూబరెన్స్, ఆప్టిమిజం మధ్య ఈ పెండ్లం అనేది స్వింగ్ అవుతుంది మేడం. మనం గత 15 days బ్యాక్ కనుక చూసినట్లయితే ఇంకేముంది, మార్కెట్లన్నీ కుప్పకూలిపోయినాయని హెడ్లైన్స్ చూస్తూ వచ్చాం. ఇంకేముంది, స్టాక్ మార్కెట్లు షాక్ మార్కెట్లు అన్నట్లుగా హెడ్లైన్స్ ఉన్నాయి. సో ఒక 15 days లోనే ఎస్పెషల్లీ లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్ కనుక చూసినట్లయితే మార్కెట్స్ కంప్లీట్ రివర్సల్ చూసాం. ఒకసారి నిఫ్టీ 22,000 లెవెల్ దగ్గర మార్కెట్స్ కంప్లీట్ గా బోటమ్ అవుట్ అయింది. నెక్స్ట్ అగైన్ కనుక చూసినట్లయితే మనకి దీనికి మెయిన్ రీజన్ కనుక చూస్తే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అయింది. అందువల్ల మార్కెట్స్ 22,000 లెవెల్ కి చేరువుగా వచ్చినాయి. ఆ టైంలో కనుక చూసినట్లయితే ఇంకేముంది, స్టాక్ మార్కెట్స్ లో అందరూ సెల్ చేసుకుని వెళ్ళిపోండి అని మార్కెట్ లో కామెంటరీ ఇదంతా వస్తూ ఉండేది. కానీ ఏంటంటే ఒకసారి యుఎస్ మార్కెట్స్ లో ఓవర్ నైట్ పెను మార్పులు అనేవి వచ్చినాయి. అవి ఏంటంటే కనుక ఈ ట్రంప్ ట్రేడ్ వార్ ద్వారా అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్, అంటే యుఎస్ లో వడ్డీ రేట్లు పెరగడానికి అవకాశం ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ తగ్గించడానికి భిన్నంగా. యుఎస్ లో ఇన్ఫ్లేషనరీ వర్రీస్ బాగా ఎక్కువ అవుతున్నాయి అనే అన్సర్టనిటీతో ప్రస్తుతం ఆల్ ఆఫ్ ఎ సడన్ ద గ్లోబల్ మార్కెట్స్ ఫోకస్ అంతా ఎమర్జింగ్ మార్కెట్స్ మీద చుట్టం జరిగింది. అది చైనా కావచ్చు, లేకపోతే చైనాకి అదర్ బెస్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసేసి ఇండియన్ మార్కెట్స్ అనమాట. అందువల్ల ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క సెల్లింగ్ తగ్గింది. మార్కెట్ ఓవర్ సోల్డ్ జోన్ లో ఉన్నాయి 22,000 రేంజ్ లో. సో ఒకసారి ఈ షార్ట్ రికవరీ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లింగ్ లో నుంచి నెట్ బయింగ్ లోకి రావడంతో మార్కెట్స్ లో ఊవెత్తున బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అయింది అనమాట. దానికి ప్రధాన కారణంగా అయితే ఈ కారణాన్ని చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే
ఓవరాల్ గా మన ఇండియన్ మ్యాక్రోస్ కనుక చూస్తే దర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. మన ట్యాక్స్ రెవెన్యూస్ కనుక చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇండియన్ మార్కెట్స్ మీద ఫోకస్ పెరగడానికి కారణం ఏంటంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది. ఒకటి జీడిపి అనేది స్ట్రాంగ్ గా వచ్చింది లాస్ట్ క్వార్టర్ కి. నెక్స్ట్ వచ్చేసేసి ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది. ఆల్రెడీ విత్ న్యూ ఆర్బీఐ గవర్నర్ దే ఆర్ ఇన్ ఎ మూవ్ టు రిడ్యూస్ ద ఇంట్రెస్ట్ రేట్స్. ఆల్రెడీ మనకి ఒక 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ రావటం జరిగింది. వేరాజ్ గ్లోబల్ మార్కెట్స్ లో, యుఎస్ మార్కెట్ లో వడ్డీ రేట్లని ఒక స్టేటస్ కో మెయింటైన్ చేయటం. నెక్స్ట్ మన ఇండియన్ మార్కెట్స్ లో కనుక చూస్తే కంప్లీట్లీ మూడ్ ఈస్ వీ కెన్ రెడ్యూస్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అన్నట్లుగానే మార్కెట్ ఆ రేట్ డిస్కౌంటింగ్ సైకిల్ ని ప్రస్తుతం డిస్కౌంట్ చేస్తుంది. సో వీటన్నిటి దృష్ట్యా ఇండియన్ మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ లిక్విడిటీ ఉంది. ప్రధానంగా చూసినట్లయితే ఇండియన్స్ వీఆర్ ద నెట్ గుడ్ సేవర్స్. సో ఆ లిక్విడిటీ అనేది, ఆ గష్ ఆఫ్ లిక్విడిటీ అనేది ప్రస్తుతం లిక్విడిటీ మార్కెట్ లోకి వస్తుంది. సో వీటన్నిటి దృష్ట్యా ఇండియన్ మార్కెట్స్ బహుశా మనం ప్రీవియస్ హైకి చేరినప్పటికీ ప్రస్తుతం అయితే మార్కెట్ యొక్క లాస్ట్ 15-20 డేస్ లో 1.5 month లో ఏదైతే లాసెస్ కంటిన్యూస్ గా ఇంకర్ అయినాయో ఆ రేంజ్ ని తప్పించుకుని మార్కెట్స్ ఒక స్టేబుల్ రేంజ్ లో రావడం జరిగింది. ఒకసారి 22,500 నిఫ్టీ రాగానే ఫ్యూ డేస్ లో విత్ ఇన్ లెస్ దాన్ 5-6 సెషన్స్ లోనే వేర్ అబౌవ్ 23,000 లెవెల్ అనమాట. 23,000 లెవెల్ మనం రిపీటెడ్ గా చెప్తూ ఉన్నాం. 23,000 లెవెల్ అనేది ఇట్స్ ఎ సెంటిమెంటల్ జోన్, ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది మార్కెట్ లో తీసుకొచ్చింది నిఫ్టీకి. ఒకసారి 23,000 లెవెల్ కనుక వచ్చిన తర్వాత మార్కెట్ లో ఏదైతే షార్ట్స్ అనేవి బిల్డప్ అయి ఉన్నాయో ఆ షార్ట్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఫ్యూ డేస్ కనుక చూస్తే మనం షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది చూసి మార్కెట్స్ నౌ ఎట్ కంఫర్టబుల్లీ అబౌవ్ ఎట్ 23,500 పైన ప్రస్తుతం ఉండటంతో మార్కెట్స్ లో ఒక రెన్యూడ్ ఎగ్జూబరెన్స్ అనేది రావటం చూసాం. నెక్స్ట్ టైమ్ అండ్ అగైన్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ ప్రూవెన్ దట్ దే ఆర్ రెసిలియంట్ అండ్ రిసర్జెంట్ మార్కెట్స్. ఇండియన్ మార్కెట్స్ లో ఎప్పుడైతే డిప్ వస్తుందో మంచి అవకాశం, లాస్ట్ మనం 1 month బ్యాక్ కనుక చూసినట్లయితే మార్కెట్ లో ఎంతో ఫియర్ ఉంది. బట్ ఆ టైంలో ఒక బ్రేవ్ హార్ట్ తో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ దే గెయిన్డ్. ఇటువంటి మార్కెట్ లో 10-15%, 20% రిటర్న్స్ అనేవి చాలా హ్యూమంగస్ గెయిన్స్ కింద చూడాలి. వేరే సేమ్ టైంలో యుఎస్ మార్కెట్ లో ఫ్లాటిష్ నెగిటివ్ ట్రెండ్ లో క్లోజ్ అవటం మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా అయితే ఇండియన్ మార్కెట్స్ ఆర్ ఎట్ స్వీట్ స్పాట్. ఇక్కడ నుంచి ఏదైనా కరెక్షన్ వచ్చి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చినా గానీ ఓకే, ఇట్ రినౌన్స్ ఇండియన్ మార్కెట్ లో ప్రతి డిప్ లో బై చేయదగ్గ మార్కెట్ కింద ఇండియన్ మార్కెట్స్ ని చూడాలి. మనకి మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం చైనా నుంచి కొంచెం కాంపిటీషన్ వస్తుంది. ఎందుకంటే చైనా హిస్టారికల్ వాల్యూ యావరేజెస్ కానీ నెక్స్ట్ వచ్చేసేసి ఫండ్ మేనేజర్స్ యొక్క యాక్టివిటీ మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం చైనా మనల్ని మార్కెట్స్ రూపంలో కొంచెం అవుట్ బీట్ చేస్తున్నాయి. కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ వచ్చేసేసి లాంగ్ టర్మ్ మనీ అంతా ఇండియాలోకే రావడానికి ట్రై చేస్తుంది టాక్టికల్ గా మార్కెట్ ని కనుక చూసినట్లయితే. ఓకే, రైట్. అలాగే బ్యాంకింగ్, ఐటీ షేర్లు చూస్తే అవే లీడ్ చేస్తూ వస్తున్నాయి. వాటికి సంబంధించి ఏంటి మ్యామ్? సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు అందరూ చెప్పుకున్నట్లుగా ఈ రోజు మార్కెట్స్ అంటే గత 1 week నుంచి సడన్ గా ఇంత పాజిటివిటీ ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్ రూపీ అప్రిసియేషన్ అండి. మన రూపీ ఎప్పుడైతే కొంచెం స్టేబుల్ అయిందో అప్పుడు ఎఫ్ఐఐస్ అనేది మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. సో 88 ఎప్పుడైతే 88 అంటే ఇట్ స్టార్టెడ్ అంటే మన రూపీ పతనం అనేది గత 3-4 నెలల నుంచి జరుగుతూనే ఉందండి. సో 88 వరకు కూడా ఇప్పుడు 85 అండి. ఓకే, ఇప్పుడు 85.56 అనేది వచ్చింది. సో బెటర్ పొజిషన్ లో ఉన్నాము. ఎప్పుడైతే రూపీ అనేది కొంచెం డిప్రిషియేట్ అవ్వడం తగ్గిందో డాలర్ అనేది కూడా కొంచెం వీక్ అయిందండి. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ కానీ ట్రంప్ వార్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద సిచ్యువేషన్స్ ఇన్ యుఎస్ లో అక్కడ కొంచెం జీడిపి గ్రోత్ ఈ రోజు రిజల్ట్స్ రాబోతున్నాయి. సో అది 2% లోకి కానీ ఉన్నట్లయితే ఇంకొంచెం మనీ అంతా కూడా అక్కడి నుంచి మనకి గ్లోబల్ మార్కెట్స్ లో మనీ అంతా కూడా ఇండియన్ మార్కెట్స్ కి అండ్ ఎస్పెషల్ ఎమర్జింగ్ మార్కెట్స్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెన్ ఎవర్ వి సీ మీరు అన్నట్టుగా యుఎస్ లో గానీ కొంచెం స్లో డౌన్ అనే ఆ సంకేతాలు కనిపిస్తే మనమే బెటర్ పొజిషన్ లో ఉన్నాము అని ఖచ్చితంగా చెప్పొచ్చండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సిస్ కొంచెం ఈ ర్యాలీలో ఎక్కువగా మనకి కనిపించిందండి. బికాజ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా తగ్గింది. లాస్ట్ టైం రెపో రేట్ తగ్గించారు బట్ 25 basis తగ్గించారు. బట్ ఇంకా మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ 4% బిలో అంటే 3.6% వరకు ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోయింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ టైం మళ్ళీ రెపో రేట్ అనేది ఇంకొంచెం తగ్గిస్తారు. సో అది తగ్గించారంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి
పాజిటివ్ ఫర్ ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ కాబట్టి మీరు కొటక్ మహీంద్రా బ్యాంక్ కానీ, ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యూ సీ ఆల్ ద బ్యాంకింగ్ స్టాక్స్, ఈవెన్ ఎన్బిఎఫ్సిస్ కూడా కొంచెం బాగా అంటే ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేశాయని చెప్పొచ్చండి. అంటే ఇవి ఎవరికి బ్యాంకింగ్ కానీ ఐటీ కానీ షేర్స్ ఎవరికి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మ్యామ్? అంటే షేర్స్ లో లీడింగ్ అవే లీడ్ చేస్తాయి. అవును, అంటే చాలా అండి. అంటే ఇప్పుడు దేర్ ఆర్ మెనీ స్టాక్స్, అంటే ఎనర్జీ స్టాక్స్ 13% పెరిగాయి, మెటల్ స్టాక్స్ 13%, అలాగే రీటైల్ 11%, ఫార్మా స్టాక్స్ 10%. అన్ని కూడా ఇప్పుడు ఏవైతే బాటమ్ అవుట్ అయిపోయాయి అంటే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఏవైతే బాగా కొంచెం అంటే కిందకు వెళ్ళిపోయాయి అవన్నీ కూడా ఇప్పుడు రికవరీ అనేది స్టార్ట్ అయ్యాయి. కొన్ని ఏంటంటే కొంచెం బెటర్ రికవరీ అనేది మనకి ఎక్కువగా మీరు అన్నట్టుగా ఈ పర్టికులర్ బ్యాంకింగ్ రంగంలో కనిపిస్తుందండి. క్రాంతి గారు, అంటే బుల్ ర్యాలీ రాబోయే రోజుల్లో కంటిన్యూ అవుతుందా అండి? డెఫినెట్ గా వీఆర్ ఇన్ అప్ ట్రెండ్. ఓకే, వీఆర్ ఇన్ బుల్ మార్కెట్. బట్ ఏంటంటే బుల్ మార్కెట్ అంటే ప్రతిరోజు మార్కెట్స్ పరిగెడుతూ ఉండు, అప్పుడప్పుడు ఇటువంటి మీరు చెప్పినట్లు ఒక షాక్స్ కూడా మార్కెట్ లో కనపడుతూ ఉంటాయి అనమాట. ఇండియన్ మార్కెట్స్ ఎగ్జాక్ట్లీ వీఆర్ ఆన్ ఏ బుల్ ట్రాక్. ఓకే, బట్ ఏంటంటే ఈ మీడియం టు షార్ట్ టర్మ్ షాక్స్ అనేవి మార్కెట్ లో వస్తూ ఉంటాయి. సో మార్కెట్ లో ఏంటంటే ఎప్పుడు మార్కెట్ లో ఒక థియరీ ఒకటి ఉంది, దాన్ని ఏమంటారంటే ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ అంటారు. ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ అంటే మార్కెట్స్ చాలా టైట్ గా మూవ్ అవుతా ఉంటాయి, టాప్ అప్ ట్రెండ్ లో ఉంటాయి. అటువంటి టైంలో ఇన్వెస్టర్స్ కి ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. లాస్ట్ మనం 15-20 డేస్ ఆర్ లాస్ట్ బహుశా బడ్జెట్ తర్వాత నుంచి మార్కెట్ లో కనుక చూసినట్లయితే మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉంది. దాన్ని ఏంటంటే ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద మార్కెట్స్ అంటారు. సో ఈ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద మార్కెట్ లోనే మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్ చేయడానికి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో ఆ టైంలో కనుక ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఇన్ఎఫిషియన్సీస్ ఎఫిషియెంట్ గా తయారవుతాయో అటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇమీడియట్ రిటర్న్స్, క్విక్ రిటర్న్స్ రావడం జరుగుతుంది. దాంట్లోకి మెయిన్ వచ్చే సెక్టర్స్ కనుక మనం చూసినట్లయితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇందా చెప్పినట్లు ఎన్బిఎఫ్సిస్ కానీ, ఇండియన్ బ్యాంక్స్ కనుక చూస్తే అవర్ బ్యాంక్స్ ఆర్ బ్యాలెన్స్ షీట్స్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్స్ ని ఎవరైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రధానంగా చూసేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ చూస్తారు. ఎందుకంటే వీటిని ఇండియాస్ యొక్క డెమోగ్రఫీస్ కానీ ఇండియాస్ యొక్క డెవలప్మెంట్ కి ప్రాక్సీస్ కింద చూస్తారు. అంటే ఒక జీడిపి కనుక ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా గ్రో అయితే కనుక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఎపి సెంటర్ ఆఫ్ ద గ్రోత్ అంటారు. అంటే ప్రతి సెక్టర్ లో వచ్చే డెవలప్మెంట్ అంతా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల మార్కెట్స్ లో ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ లో మనం కంప్లీట్ రీబౌండ్ అనేది చూడటం జరిగింది. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కనుక ఈ ట్రెండ్ కనుక నిలబడినట్లయితే మార్కెట్ లో ఇంకా ట్రెండ్ అనేది పాజిటివ్ గా ఉండడానికి, మీడియం టు షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది పాజిటివ్ గా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ఇంకొక 5-7 ట్రేడింగ్ సెషన్స్ లో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏప్రిల్ లోకి ఎంటర్ అవ్వగానే విల్ బి ట్రాకింగ్ మార్కెట్ మళ్ళీ Q4 యొక్క ఎర్నింగ్స్ ని మళ్ళీ ట్రాక్ చేయడం జరుగుతుంది. Q4 ఎర్నింగ్స్ కనుక స్ట్రాంగ్ గా వచ్చినట్లయితే బై అండ్ లార్జ్ మార్కెట్స్ ఈ రేంజ్ లో సస్టైన్ అవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏప్రిల్ లో అగైన్ రెసిప్రోకల్ ట్యాక్సెస్ ఇదంతా అగైన్ మళ్ళీ తెరపైకి వస్తుంది. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లా ఉంటుందో మనం చూడాలి. ప్రస్తుతానికి అయితే మార్కెట్స్ కనుక 23,000 లెవెల్ నిఫ్టీని కనుక సస్టైన్ కనుక అయినట్లయితే ఇక్కడి నుంచి కూడా ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉండడానికి అవకాశాలు క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. మళ్ళీ ఇన్ కేస్ ఏదైనా 23,000 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక మార్కెట్ లో మళ్ళీ అమ్మకాల ఒత్తిడి అయితే పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మార్కెట్స్ ఒకటి ఇన్వెస్టర్స్ వాళ్ళ రాడార్ లో పెట్టుకోవాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ ఎట్లా ఏ రకంగా రెసిప్రోకల్ ట్యాక్సెస్ యుఎస్ లో April 2 నుంచి స్టార్ట్ అవుతాయి, ఆ ఎపిసోడ్ ఏ రకంగా ఉంటుంది. నెక్స్ట్ అగైన్ బ్యాక్ ఇన్ ఇండియా ఎర్నింగ్ సీజన్. సో ఈ 2 పారామీటర్స్ అనే మార్కెట్స్ ని ఇక్కడ నుంచి మార్కెట్ యొక్క డైరెక్షన్ ని డిటర్మైన్ చేయబోతుంది. బై అండ్ లార్జ్ మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ లో ఉన్న స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది నెలకొని ఉండడానికి మార్కెట్ లో ప్రస్తుతం వ్యూ అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మాధవిరెడ్డి గారు తను చెప్తున్నట్టు April 2 నుంచి ట్యాక్సెస్ అక్కడ, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇక్కడ ఎలా ఉండబోతుంది? సో April 2 వై ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అప్పటి నుంచి మన ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాలో ఆయన ఏ పర్టికులర్ గూడ్స్ మీద ట్యాక్సెస్ వేయబోతున్నారో అనే దానికి మొత్తం క్లారిటీ అయితే వస్తుందండి. దానివల్ల ఏమవుతుందంటే అంటే ఇంపాక్ట్ అయితే కొంచెం మినిమల్ ఉంటుంది. మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అంత యుఎస్ కి అంత ఎక్స్పోజర్ అంత ఎక్కువగా అంటే మన జీడిపికి ఇంపాక్ట్ చేసినంత లేవు కాబట్టి సో తక్కువ
ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆయన టోన్ కూడా కొంచెం తగ్గిందండి. అప్పట్లో వచ్చినంత అగ్రెసివ్ టోన్ అయితే ట్రంప్ కి అయితే ఇప్పుడు కనిపించట్లేదు. సో బికాస్ ద రీజన్స్ ఏంటంటే అక్కడ నుంచి కూడా దీనికి ఎగెనిస్ట్ గా చాలా వాయిసెస్ వస్తున్నాయి. ఆయన తీసుకునే ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ కానీ, లేకపోతే మస్క్ ద్వారా ఆయన తీసుకుంటున్న కొన్ని డెసిషన్స్, లైక్ వాళ్ళ ఇంటర్నల్ గా యుఎస్ గవర్నమెంట్ లో కూడా చాలా మందిని గవర్నమెంట్ జాబ్స్ నుంచి కట్ చేయడము, అంటే రిడక్షన్ ఆఫ్ ది కాస్ట్ తగ్గించాలి అనే విషయాల మీద అక్కడ కూడా, అంటే ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ ఐటీ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా తగ్గించడము, ఇవన్నీ కూడా అక్కడ నుంచి కూడా ఎగెనిస్ట్ గా ట్రంప్ కి ఆల్రెడీ వాయిసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో నౌ హీ సేయింగ్ ఏంటంటే అంత అగ్రెసివ్ గా కాకుండా కొంచెం చూసి ఎఫెక్టివ్ గా ఎక్కడ అవసరం అవుతుందో అక్కడే మేము తగ్గిస్తాము, పెంచుతాము అన్నట్టుగా ట్రేడ్ వార్ అనేది కొంచెం అయితే అంత ఇంటెన్సిఫై లేదండి. బట్ ఏదైతే ఆ ట్రేడ్ వార్ అనే ఆ ఇష్యూ ఉందో అదైతే మార్కెట్స్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసాయి. ఓకే జరుగుతుంది అనే విషయం తెలుసుకున్నారు. సో ఇట్ హ్యాస్ బీన్ డిస్కౌంటెడ్. అంత ఇంపాక్ట్ అయితే మనకి చూడాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ గా అయితే కొంచెం ఫ్లక్చువేషన్స్ వస్తాయండి. ఎందుకంటే మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ ఐటీ ఉంటాయి, ఫార్మా ఉంటాయి, తర్వాత జ్యువెలరీ ఇండియా నుంచి బాగా వెళ్తుంది. సో వాళ్ళు అక్కడ మళ్ళీ ట్యాక్సెస్ పెంచారనుకోండి, మన బిజినెసెస్ అన్ని కూడా హట్ అవుతాయి. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఏవైతే ఈ ఎక్స్పోజర్ ఉన్నాయో, యుఎస్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోజర్ ఉన్న ఆ కంపెనీస్ మీద అయితే కొంచెం అయితే ఇంపాక్ట్ అయితే పడుతుందండి. సో వాటికి తగ్గట్టుగా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని కొంచెం జాగ్రత్తగా ఏ కంపెనీస్ ని మనం ఉంచాలి, ఏ స్టాక్స్ ఉంచాలి, ఏ ఇండస్ట్రీ స్టాక్స్ ని మనము ఇండస్ట్రీ స్పెసిఫిక్ గా, స్టాక్ స్పెసిఫిక్ గా గానీ మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే వీ కెన్ వాక్ త్రూ అండి. బట్ మేమిచ్చే సజెషన్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఏంటంటే ఇంత అవగాహన మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు ఈ రివైవల్ కనిపిస్తుందో ఈ టైంలో కూడా 10% ఫాలో అయిన స్టాక్స్ ఉన్నాయి. దెర్ ఆర్ స్టాక్స్, ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఈ రోజు మార్కెట్ పెరిగాయంటే అన్ని పార్టిసిపేట్ చేయలేదు కదా. సో దెర్ ఆర్ స్టాక్స్ ఇప్పటికీ ఇంకా స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈ రోజు కూడా 10-15% నెగిటివ్ లో క్లోజ్ అయిన ఉన్నాయి. సో ఏంటంటే కొంతమందికి ఏమవుతుందంటే పోర్ట్ఫోలియోలో రికవరీ కనిపించదు. మార్కెట్ పెరుగుతుంది కానీ మీ పోర్ట్ఫోలియో ఇంకా రెడ్ గానే ఉండేటప్పటికి యూ డోంట్ నో ఇదేంటి మార్కెట్ ఎంత పెరిగింది, టీవీలో కూడా ఇలా చెప్తున్నారు, నా పోర్ట్ఫోలియో చూస్తే ఇంకా నెగిటివ్ లోనే ఉంది, ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్టాక్స్. మనకి ఏ స్టాక్స్ ని మనం ఉంచేయాలి, ఏ స్టాక్స్ నుంచి మనం బయటకు వచ్చేయాలి, ఆ పిఈ రేషియో ఏంటి, ఆ ఫండమెంటల్స్ ఏంటి, ఏ ఇండస్ట్రీస్ మొమెంటమ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏవి స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఇవి ఏవి లీడ్ చేస్తున్నాయి అనే దాని మీద మనం కొంచెం అబ్జర్వ్ చేసుకొని వెళ్తే కొంచెం బెటర్ గా ఉంటుందండి. దానికోసం మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియన్ హోటల్స్, అంటే హోటల్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి వెకేషన్ ఇండియాలో, సో వెకేషన్ నడుస్తుంది కాబట్టి కొంచెం ఎయిర్ లైన్స్ బాగా ట్రాఫిక్ పెరుగుతుంది. సో ఇలా కొంచెం మొమెంటమ్ బేస్డ్ గా ఇండియన్ హోటల్స్, ఐటీసీ హోటల్స్ ఇలాంటి ఇండస్ట్రీకి సంబంధించిన, ఈ టూరిజం కి సంబంధించిన కొన్ని స్టాక్స్ తీసుకోవడము, అలానే ఫార్మాకి సంబంధించిన, హెల్త్ కేర్ కి సంబంధించినవి కూడా కొంచెం బెటర్ గా పెర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయండి. నారాయణ హృదయాలయ కానీ, మ్యాక్స్ హెల్త్ కేర్ కానీ, అలానే స్టీల్ అండ్ కొన్ని ఇంటర్మ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, జేఎస్డబ్ల్యూ స్టీల్, అలానే కోల్ అండ్ మైనింగ్ తీసుకుంటే కోల్ ఇండియా, ఇలా కొన్ని స్పెసిఫిక్ గా, అంటే మనకి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, హెచ్ఏఎల్, బీడీఎల్ ఇలాంటి కంపెనీస్ అంటే కొన్ని బాగా ర్యాలీ ఇచ్చాయండి. ఆల్మోస్ట్ 30-40% కూడా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. అప్పటి నుంచి కొంచెం రికవరీ అయిన స్టాక్స్. సో ఏంటంటే వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సో మాకు ఇన్ని స్టాక్స్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తీసేయాలి ఇవన్నీ తెలియదు అనుకుంటే బెటర్ వీ హ్యావ్ గుడ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనము ఈక్విటీలోకి వెళ్ళొచ్చు. సో ఈక్విటీలో అయితే కంపల్సరీ అందరూ ఉండాలండి. బట్ ఈక్విటీలో ఎంటర్ అవ్వాలి అనుకుంటే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. వీ హ్యావ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, వీ హ్యావ్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ స్మాల్ కేసెస్ ఉన్నాయి, వీ హ్యావ్ ఏఎఫ్స్ ఉన్నాయి. సో మెనీ ప్రోడక్ట్స్ ఆర్ దేర్. ఈక్విటీలోకి రావాలి అనుకుంటే సెబీ కూడా కొత్త ప్రోడక్ట్స్ ని తీసుకొచ్చింది. సో అందరికీ స్పేస్ ఉందండి. బట్ ఏంటంటే ఏది మనం చూస్ చేసుకున్నాం, ఏ వేలో మనం ఈక్విటీలో ఉన్నాము అనేది కూడా చూడాలి. ఇప్పుడు ఇంకా కొంచెం ర్యాలీ అనేది, ఎందుకంటే లిక్విడిటీ బానే ఉందండి మార్కెట్ లో, ఎందుకంటే రియల్ ఎస్టేట్ కూడా ఒకవైపు కొంచెం డౌన్ ఉంది. సో ఆ మనీ అంతా కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్ లోకి ఫ్లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మిగతా బిజినెసెస్ కన్నా ఈ స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయని ఇటువైపు కూడా కొంత చూస్తున్నారనమాట. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ ద స్టాక్ మార్కెట్స్ డెఫినెట్లీ. బట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని మిస్టేక్స్ కూడా జరిగిపోతూ ఉంటాయి. సో ఈ మిస్టేక్స్ ని మనం అవాయిడ్ చేయాలంటే ఇదర్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఎవరైనా అడ్వైస్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి, లేదు అంటే ఇలా ఏదైతే
ఏదైనా ఒక ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ డైరెక్ట్ గా ఈక్విటీలోకి వెళ్ళిపోయి మీరే స్టాక్స్ కొనేసి దాన్ని మళ్ళీ ఎంట్రీ అనేది చాలా ఈజీ అండి. మనం ఏ స్టాక్ అయినా ఏముంది ఇట్లా ఈజీగా కొనేయచ్చు, బట్ దాన్ని ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, దాని నుండి ఎప్పుడు మనము బయటకు వచ్చేయాలి అనేది ఇట్స్ వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా. దాన్ని హోల్డ్ ఎంత చేయాలి, యావరేజ్ చేసుకుందామా లేకపోతే ఎగ్జిట్ అయిపోదామా, దీని మీద చాలా కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. దానివల్ల కొన్ని మిస్టేక్స్ కూడా జరిగిపోతూ ఉంటాయి. సో దట్స్ ద రీజన్ ఏం చెప్తా ఉంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు వెళ్ళండి, కొంచెం డైవర్సిఫికేషన్ అవుతుంది అని. క్రాంతి గారు, పాస్ట్ 4 days చూస్తే ఇంట్రాడేలో ఎఫ్ఐఐలు భారీగా ఇన్వెస్ట్ చేశాయి. అంటే వాట్ మేక్స్, అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఏంటి రీజన్ ఇంత పెద్ద మొత్తంలో? ప్రధానంగా చూసినట్లయితే దే హ్యావ్ ద గ్రోత్ స్టెబిలిటీ అన్నమాట ఇండియాలో. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ యుఎస్ లో వెన్ కంపారిటివ్లీ యుఎస్ మార్కెట్స్ కన్నా చూస్తే దెర్ ఈస్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ అన్నమాట. అందువల్ల ఏదైతే ఎఫ్ఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐలో ఈ షార్ట్ టర్మ్ లో టాక్టికల్ గా ఇండియా నుంచి ఎగ్జిట్ అయ్యాం, అటువంటి ఎఫ్ఐఐస్ అన్ని అగైన్ దే ఆర్ లుకింగ్ బ్యాక్ టు ఐదర్ ఇండియా ఆర్ చైనా. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి రీసెంట్ మార్కెట్ కరెక్షన్ మనం చూసినట్లయితే ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎమర్జింగ్ మార్కెట్స్ లో దెర్ ఆర్ మెనీ లాంగ్ ఓన్లీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ కరెక్షన్ అనమాట. సో ఆ మనీ కూడా ఇండియాలోకి రావడంతో లాస్ట్ ఫ్యూ డేస్ లో మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది మనం చూస్తున్నాం. నార్మల్ గా ఎఫ్పిఐ బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే దే వాంట్ క్లారిటీ, ఓకే, దే డోంట్ లైక్ అన్సర్టనిటీ. సో ఇండియన్ మార్కెట్ లో మనం చూసినట్లయితే ఒక క్లారిటీ అనేది ఎక్కువగా ఉంది. Whereas even if they go to China also, they don't get the policy continuity or they don't get the policy clarity అన్నమాట. వేరే ఇండియాలో కనుక చూసినట్లయితే ఆ పాలసీ కంటిన్యూటీ క్లారిటీ ఈజ్ మోర్ ఆన్ ఇండియన్ మార్కెట్స్. దట్ ఈస్ ద రీజన్. ఆ రీజన్ తోనే మనం లాస్ట్ ఫ్యూ డేస్ కనుక చూసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అన్ప్రెసిడెంటెడ్ వేలో సెల్లింగ్ లో నుంచి ప్రస్తుతం బయింగ్ లోకి వచ్చారు. మీరు ఒకటి గమనించినట్లయితే కొంచెం డిఐఎస్ దే ఆర్ టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆల్సో. కొంచెం డిఐఎస్ వాళ్ళ యొక్క బయింగ్ ని తగ్గించి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ కింద ఇస్తున్నారు ప్రస్తుతం. సో అందువల్ల ఈ అడ్జస్ట్మెంట్ అనేది ప్రస్తుతం నడుస్తూ ఉంది. అందువల్లనే మార్కెట్ లో మనం చూసినట్లయితే ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది ప్రస్తుతం చూస్తున్నాం. ఓకే మ్యామ్, మీరు చెప్పినట్టు ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహం అనుసరిస్తే బెటర్? అవునండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్ అంటేనే లాంగ్ టర్మ్ అనేది మేము అందరం చెప్తూ ఉంటాము. సో వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ అనే వస్తారండి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్. బట్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ లోకి వస్తారో ప్రాక్టికల్ గా దట్ విల్ హ్యావ్ వెరీ మచ్ ఎమోషన్స్ అనేవి వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఎమోషన్స్ లైక్ బిహేవియరల్ చేంజెస్ డే టు డే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, కంపేర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మార్కెట్స్ ఇలా ఉన్నాయా లేదు అంటే ఏదైనా వీడియో చూడడము, ఏదైనా టీవీలో న్యూస్ చూడడము, ఇంకా మార్కెట్స్ అయిపోయి ఇంకేదైనా థ్రెట్ ఇలా రాగానే ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అంటున్నాము, నెక్స్ట్ ఇంకా ఏదైనా Q4 రిజల్ట్స్ వస్తాయి, మనకి ఇంకా కొంచెం థ్రెట్స్ ఉంటాయండి. ఎందుకంటే మార్కెట్స్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. అది ఒక్కసారిగా అది షార్ప్ రికవరీ అనేది ఏమీ కనిపించదు కదా. సో ఎప్పుడైతే డౌన్ అవగానే వీళ్ళు కూడా ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలో తెలియక చాలా అంటే రావడం అయితే లాంగ్ టర్మ్ తో వస్తారు. బట్ ఎస్పెషల్లీ ఇప్పుడు మాకున్న ట్రెండ్ మేము SIPs చూస్తున్నాం కదండి. SIPs అనేది చాలా స్ట్రాంగ్ బుక్, కానీ SIPs కూడా ఆగిపోతున్నాయండి. SIP కూడా స్టాపేజెస్ ఆల్మోస్ట్ 122%. అంటే 44 lakh కొత్త SIPs వస్తే 54 lakh SIPs ఆగిపోతున్నాయి. ఓకే. సో ఏంటంటే వస్తున్నారు మార్కెట్ లోకి, బట్ ఎవ్వరు కూడా 1 year దాటి స్టే చేయట్లేదు. సో బికాస్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ వాళ్ళు ఓన్ గా డెసిషన్ తీసుకుంటున్నారు, వాళ్ళ యాప్ ఓపెన్ చేసుకుంటున్నారు, ఏవో స్టాక్స్ తీసుకుంటున్నారు, ఏవో మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటున్నారు. ఒక్కసారిగా మార్కెట్ ఏదైనా అయిందనుకోండి, సో అమ్మో ఇవన్నీ ఏంటో మనకు అర్థం కావట్లేనట్టున్నాయి. ఇప్పుడే అంటే వాళ్ళు ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఎంటర్ అవుతారు. ఎంటర్ అవ్వగానే అది నెగిటివ్ కనపడగానే యూ ఫీల్ లైక్ డిసప్పాయింటెడ్. ఏంటి ఇన్ని రోజులు మనం రాకుండా మార్కెట్ లో ఉన్నాం, ఇప్పుడు రాగానే మన గైడెన్స్ కొంచెం ఉంటే బెటర్ గా వాళ్ళని హోల్డ్ చేసి మనం వాళ్ళని లాంగ్ టైం వైపు తీసుకెళ్ళొచ్చండి. బట్ ఉండడం అనేది చాలా పేషెన్స్ అనేది మార్కెట్ లో చాలా కష్టమైపోతుంది. అదొక్కటే మనకంటే ఈ బిహేవియరల్ ఫైనాన్సెస్ గురించి కానీ లేకపోతే ఈ ఎమోషన్స్ ని కానీ కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్లీ దే కెన్ మేక్ మనీ అండి. పేషెన్స్ ఈజ్ ద కీ. థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవి రెడ్డి గారు, క్రాంతి గారు, మీ టైం స్పెండ్ చేసి వ్యూవర్స్ కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్.